ఓకే గైస్, మళ్ళీ ఇంకొక అదిరిపోయే వంట ఫిక్స్ అయిపోయాను. ఈరోజు ఏం చేద్దామని బాగా ఆలోచించిన తర్వాత బ్లింకిట్ ఓపెన్ చేసి చెక్ చేస్తుంటే పులావ్ మిక్స్ కనబడింది. పులావ్ కావాల్సిన సామాన్లు మరి ఇంకా కనబడిన తర్వాత మనం ఆగం కదా, అందుకని అవి తెప్పించి పులావ్ చేద్దామని డిసైడ్ అయ్యా. అది ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. గెట్ రెడీ. ఓకే ఓకే ఇప్పుడు కావాల్సినవన్నీ రెడీ అయిపోయినాయి. ఇదిగో ఆలుగడ్డ, బీన్స్, క్యారెట్, క్యాలీఫ్లవరు. ఇది చిన్నగా మనం స్టవ్ కూడా చేసాం. ఇప్పుడు వీటిని ఎలా చేయాలి అనేది చిన్న మానవ ప్రయత్నం. నాకు తెలిసి బాగానే వస్తుంది, ఎందుకంటే మనం చేసినవన్నీ అప్పుడప్పుడు బాగానే వచ్చాయి. ఇదిగో నూనె పోసాం. తరువాత ఇప్పుడు ఈ నూనెలోకి అది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అదిరిపోతుంది. ఇలా ఇప్పుడు వేడెక్కిన వాటిల్లో కొంచెం పోపు సామాన్లు వేసి కాస్త అలా కలిపి చిన్నగా అలా వేయాలి. అలా వేసి అలా ఆలుగడ్డ ముక్కలు కూడా వేసి మళ్ళీ కాస్త అలా కలిపి మళ్ళీ వెంటనే అలా క్యారెట్, బీన్స్, క్యాలీఫ్లవరు ఇలా వేసి కలిపి మంచిగా కొంచెం బాగా కలిపేసి కాసేపు దాన్ని మగ్గనిచ్చి ఆ తర్వాత ఏం చేయాలో చెప్తా. ఇదిగోండి, ఇప్పుడు ఉల్లిపాయలు వేసి కలిపితే ఉంటుంది. ఇప్పుడు ఉల్లిపాయలు ఇప్పుడు ఎందుకు వేసావు, స్టార్టింగ్లో వేయాలి కదా నూనె వేసినప్పుడు అని కొంతమంది డౌట్ వస్తుంది. వంట వచ్చిన వాళ్ళకి ఆ డౌట్ వస్తుంది. కానీ ఇప్పుడు ఎందుకు వేసాను అనేది నేను లాస్ట్లో చెప్తా. ఇవన్నీ వేసిన తర్వాత ఉల్లిపాయ వేస్తే ఏంటి లాభం అనేది చెప్తా. నేను బాగా రీసెర్చ్ చేసి కనుక్కొని అన్నీ వేసిన తర్వాతే లాస్ట్లో ఉల్లిపాయ పులావ్కి ఎందుకు వేయాలి అనేది కనుక్కున్నాను. కాబట్టి ఇది కాస్త ఫ్రై అవనేయండి, కొంచెం మగ్గాలి. మగ్గిన తర్వాత చెప్తా అన్ని సీక్రెట్స్. ఓకే, ఇలా ఉప్పు కారం కూడా వేసి కాస్త కలిపి ఆల్మోస్ట్ ఆల్ మగ్గిపోయింది. ఇలా కలిపేసి మనం అలా పక్కన పెట్టుకొని ఇప్పుడు అవసరమైన మసాలా పౌడర్ వేసి తర్వాత నానబెట్టినటువంటి బియ్యాన్ని రెడీ పెట్టుకున్నాం కదా, ఏంటో ఎలా చేయాలో చూపిస్తాను. ఇదిగో ఇప్పుడు ఒక గ్లాసుకి 3 గ్లాసులు వాటర్ పోసి కుక్కర్లో పెట్టినాము. ఎందుకంటే మిగతా సామాన్లన్నీ ఉన్నాయి కదా, అవన్నిటి కోసం అన్నమాట. ఇలా మొత్తం వేసి అలా బియ్యం వేసేసాం, మిగతా సామాన్లన్నీ వేసేసాం. ఇలా కలిపి కొంచెం స్టవ్ అలా హైలో పెట్టుకొని మళ్ళీ కుక్కర్ మీద విసిల్ పెట్టేస్తే అయిపోయింది, పులావ్ రెడీ. అంతే, 3 విసిల్స్ రాగానే తీసి తినేయడమే. అబ్బా, స్మెల్ అదిరిపోయింది అయ్యా. ఇలా చేసుకోవాలి ఎప్పుడైనా, ఎందుకంటే అదిరిపోద్ది కాబట్టి. ఇప్పుడు చూడు ఎలా వచ్చిందో చెప్తాను, మీరు కూడా ట్రై చేయండి. మామూలుగా ఉండదు ఇది, బేసికల్గా బ్యాచిలర్స్ కోసం మాత్రమే. ఓకే, ఇంకోటి ఏంటంటే బ్యాచిలర్స్కి ఒక టిప్ చెప్తున్నాను.
మనం వాడిన సామాన్లు ఎప్పటికప్పుడు కడిగేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత మళ్ళీ ఇబ్బంది పడకూడదు. ఎప్పటికప్పుడు కడుక్కుంటే ఏంటంటే మనకి కొంచెం వెసులుబాటు ఉంటుంది. రెడీ. అది చూసారా, ఇప్పుడు వెజ్ పులావ్ వచ్చేసింది. దీన్ని మెల్లిగా కాస్త మనం ఇలా 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 అనుకుంటే ఆహాహాహా వాట్ ఎంతైనా మరి మనం చేసిన పులావ్ అంటే కాస్త బ్యాచిలర్స్ పులావ్ ఎలా ఉంటుంది, అది తిరిగిపోతుంది, మామూలుగా ఉండదు. అది అలా ప్లేట్లో పెట్టుకొని అలాగే పెరుగు చట్నీ కాస్త రెడీ చేశాను, మామూలుగా ఉండదు. తినేసిన తర్వాత చెప్తా ఉండండి. టప్పు రెడీ. ఇప్పుడు తినేసి ఒక గంట పడుకుంటే అదిరిపోతుందమ్మా. ఆహా ఇప్పుడు ఉంటుంది. బా అదిరిపోయి మీరు ట్రై చేయండి, మామూలుగా ఉండదు. బీభత్స అంతే. అయినా బ్యాచిలర్స్లో నలభీమ పాకం అన్నట్టు నలభీముడు చేస్తే ఆ లెక్క వేరు. మన భీముడు అంత కాదు, కానీ పులావ్ మాత్రం ఉంది భయ్యా. అంతే చేసుకొని తినేయండి, ఇంక లేట్ చేయద్దు.